ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామాన మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నా. నా యొక్క దానియేలు గ్రంథ ధ్యానాల్లో 8వ అధ్యాయం మనం ధ్యానిస్తూ ఉన్నాం. ధ్యానానికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థనతో ధ్యానాల్లోకి ప్రవేశిద్దాం. సర్వశక్తి గల మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, అయోగ్యుని ఎన్నికలైనటువంటి వాడిని నన్ను మరుగుపరచి నీవే మాట్లాడమని, నీ ఆత్మతో నింపి బలపరచమని మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామాన మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క దానియేలు గ్రంథ ధ్యానాల్లో మనం 8వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. 8వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగానికి మనం వచ్చాం. పొట్టేలు తర్వాత మేకపోతు తర్వాత 4 కొమ్ములు వచ్చినట్లుగా మనం చూచాం. 4 కొమ్ముల్లో నుంచి ఒక చిన్న కొమ్ము వచ్చినట్లుగా మనం బైబిల్లో చదవచ్చు. 8వ అధ్యాయం 9వ వచనంలో ఈ కొమ్ములలో ఒక దారిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను అని రాయబడ్డాం. ఈ కొమ్ములు ఎక్కడివి అని అంటే, గ్రీక్ సామ్రాజ్యం అలెగ్జాండర్ ది గ్రేట్ తర్వాత 4 రాజ్యాలుగా విడిపోయిందని మనం ముందు ఎపిసోడ్లో అధ్యయనం చేశాం. కసండర్ అనేవాడు, లిసిమికస్ అనేవాడు, టాల్మీ అనేవాడు, సెల్యూకస్ అనేవాడు ఈ యొక్క 4 కొమ్ములుగా మనం అభివర్ణించాం. అయితే ఈ 4 కొమ్ముల నుంచి ఒక కొమ్ము నుంచి మాత్రం ఒక చిన్న కొమ్ము బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే విధంగా 7వ అధ్యాయంలో కూడా చిన్న కొమ్ము గురించి రాయబడింది. అక్కడ ఉన్నటువంటి 4 జంతువుల్లో 4వ జంతువుకి 10 కొమ్ములు ఉన్నట్లుగా, ఆ 10 కొమ్ముల నుంచి ఒక కొమ్ము చిన్న కొమ్ము వచ్చి 3 కొమ్ముల్ని పెరిగి వేసినట్లుగా మనం చూచాం. అయితే మన ముందున్నటువంటి ప్రశ్న ఏంటనంటే, ఈ చిన్న కొమ్ము 8వ అధ్యాయంలో ఉన్నటువంటి చిన్న కొమ్ము 7వ అధ్యాయంలో ఉన్నటువంటి చిన్న కొమ్ము ఒకటేనా, వేరునా అన్నది మనం అధ్యయనం చేసి ముందుకు పోతాం. ఈ చిన్న కొమ్ము వేరుగా ఉన్నదా లేకపోతే ఒకటే అనే విషయంలో భిన్నాభిప్రాయాలు అయితే ఉన్నాయి. నేను ఆ భిన్నాభిప్రాయాలను మీ ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. ఈ అభిప్రాయాలను ముందు పెట్టిన తర్వాత మనం ఒక కంక్లూషన్కి వద్దాం. 3 అభిప్రాయం, ఈ చిన్న కొమ్ము ఏమై ఉంటుంది అని కొంతమంది ఏమన్నారంటే, ఈ చిన్న కొమ్ము గ్రీక్ సామ్రాజ్యం తర్వాత వచ్చేటటువంటి రోమన్ సామ్రాజ్యము అని కొంతమంది అభిప్రాయపడ్డారు. 2వ అభిప్రాయం ఏంటంటే, ఈ గ్రీక్ సామ్రాజ్యం 4 సామ్రాజ్యాలకు విడిపోయిన తర్వాత సిరియా దేశంలో నుంచి, సిరియా రాజ్యంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి యాంతియోకస్ 4 ఎపిఫానీస్ అనేవాడు ఈ చిన్న కొమ్మును సూచిస్తుందని కొంతమంది అభిప్రాయపడ్డారు. 3వ అభిప్రాయం ఏంటంటే, క్రీస్తు విరోధి ఈ చిన్న కొమ్ము ఎవరో కాదు, మన 7వ అధ్యాయంలో కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాం. ఈ క్రీస్తు విరోధి ఈ లోకాన్ని పరిపాలించబోతా ఉన్నాడు. ఈ పరిపాలించిన తర్వాత దేవుని యొక్క కుమారుడు ఈ లోకంలోకి వచ్చి ఆ చిన్న కొమ్ముని నాశనం చేయబోతా ఉన్నాడు అని మనం 7వ అధ్యాయంలో నా యొక్క చివరి ఎపిసోడ్లో మనం దీని గురించి ఆలోచించాం. 7వ అధ్యాయంలో ఈ చిన్న కొమ్ము గురించి రాసేటప్పుడు ఆ చిన్న కొమ్ముకి కన్నులు ఉన్నవని, మాట్లాడిందని, గర్వంగా నోరుని విప్పిందని, పరిశుద్ధులతో యుద్ధం చేసిందని, భక్తులను నలగొట్టిందని చెప్పి, పండుగ కాలాల్ని న్యాయ పద్ధతులను విచారణ చేసింది అని చెప్పి 4వ అధ్యాయంలో ఉన్నటువంటి చిన్న కొమ్ము గురించి మనం మాట్లాడుకున్నాం. అది కూడా ఇంకా ఏమి అభిప్రాయం అని అంటే, ఈ చిన్న కొమ్ము 7వ అధ్యాయంలో ఉన్నటువంటి చిన్న కొమ్ము రోమా సామ్రాజ్యానికి కొనసాగింపుగా ఈ చిన్న కొమ్ముని మనం అభివర్ణించాం. 8వ అధ్యాయం వచ్చేటప్పటికి ఈ చిన్న కొమ్ము గురించి ఒక తేడా కనపడుతుంది. ఏంటనంటే, ఈ చిన్న కొమ్ము గ్రీకు సామ్రాజ్యంలో ఉన్నటువంటి 4 రాజ్యాల్లో నుంచి, గ్రీకు సామ్రాజ్యం 4 కింద విభజించబడ్డది, 4 రాజ్యాల్లో నుంచి ఒక రాజ్యం నుంచి చిన్న కొమ్ము ఉద్భవిస్తుంది అని చెప్పి దీనిలో రాయబడ్డది. అయితే దీనికి కూడా ఈ కారణాలు చెప్పిన తర్వాత ఆ చిన్న కొమ్ము గురించి మనం రకరకాల అభిప్రాయాలు ఉన్నాయని చెప్పాను కదా, ఆ అభిప్రాయాలని ఆలోచించిన తర్వాత మనం దాని గురించి కంక్లూడ్ చేద్దాం. ఈ చిన్న కొమ్ము కూడా అధికంగా బలిసినటువంటి కొమ్ము.
చాలా గర్వం కలిగినటువంటిది, ఆకాశం అంత ఎత్తు ఎదిగినటువంటిది, తను తాను హెచ్చించుకుంది. దేవుని యొక్క ఆలయములో బలి అర్పణను నిలిపివేసింది. దేవుని యొక్క ఆలయంలో బలి అర్పణను నిలిపివేసింది. ఇంకొకటి ఏంటంటే దేవుని యొక్క ఆలయమును పడద్రోసింది. దీనికి ఒక ఏమున్నదంటే ఒక సేన ఉన్నది. దీని యొక్క గొప్పతనం ఏంది, దీని యొక్క లక్షణాలు అత్యధికంగా బలిసినటువంటిది. ఆకాశ సైన్యం అంతా పెరిగింది. ఆకాశ సైన్యం అంతా పెరిగి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను తుంచి నాశనం చేసినట్టుగా ఈ చిన్న గుమ్మ గురించి రాశారు. దేవుని యొక్క ఆలయంలో ఉన్నటువంటి అర్పణను అర్పించడం మానివేసి నిలిపివేసినట్లుగా చూస్తాం. ఇంకొక లక్షణం ఏంటంటే దీనికి ఆలయాన్ని పడద్రోసేసినట్లుగా మనం చూస్తాం. సైన్యం కూడా ఇవ్వబడది అని రాయబడది. అయితే దీనికి ఉన్నటువంటి ఇంకా కొంచెం కొనసాగింపుగా మనం చూసినట్లయితే 7వ అధ్యాయంలో ఈ చిన్న కొమ్ము గురించి అరామిక్ భాషలో రాయబడింది. ఈ చిన్న కొమ్ము అనే మాట అరామిక్ భాషలో రాయబడింది. ఏమని అరామిక్ భాషలో ఏమని అర్థం వచ్చింది అన్నట్లయితే ఏ హార్న్ ఏ లిటిల్ వన్, ఈ కొమ్ము చిన్నది అని రాయబడదట. అరామిక్ భాషలో రాయబడినటువంటి చిన్న కొమ్ముని ట్రాన్స్లేట్ చేసినట్టయితే ఈ విధంగా ఉంది, ఏ హార్న్ ఏ లిటిల్ వన్, ఈ కొమ్ము చిన్నది అని రాయబడింది. 8వ అధ్యాయంలో రాయబడినటువంటి చిన్న కొమ్ము హిబ్రూ భాషలో రాయబడింది. చిన్న కొమ్ము అనే పదం హిబ్రూ భాషలో రాయబడింది. హిబ్రూ భాషలో రాయబడినటువంటి ఈ చిన్న కొమ్ము అనే మాటకి అర్థం ఏంటంటే ఏ హార్న్ లెస్ దాన్ లిటిల్, చిన్నదానికంటే చిన్నది అని రాయబడింది. ఏ హార్న్ కొమ్ము లెస్ దాన్ లిటిల్, చిన్నదానికంటే చిన్నది అని. ఏ హార్న్ ఫ్రమ్ లిటిల్నెస్ అని కూడా తర్జుమా చేశారు. ఈ కొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్లయితే లిటిల్నెస్, చిన్నదాని దగ్గర నుంచి ఉద్భవించింది అని ఈ యొక్క భావాన్ని హిబ్రూ భాషలో ఉన్నటువంటి ఈ చిన్న కొమ్ము అనే పదానికి అర్థాన్ని విధంగా చెప్పారు. అంటే ఈ వాదన ఏంటో వాదన, యాంటియోకస్ IV ఎపిఫానెస్ అనేవాడు ఈ చిన్న కొమ్ము అని చెప్పే వారి యొక్క వాదన ఏ విధంగా ఉన్నదంటే 8వ అధ్యాయంలో రాయబడినటువంటి కొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఏ హార్న్ ఫ్రమ్ లిటిల్నెస్, చాలా చిన్నదైన దగ్గర నుంచి ఈ కొమ్ము బయలుదేరి వచ్చింది అని చెప్పి అర్థాన్ని ఇస్తా ఉన్నారు. అసలు ఈ చిన్న కొమ్ము ఏమై ఉంటుంది అన్నది మన ఆలోచనలో ఉన్నది కదా. ఇప్పుడు ఒక అభిప్రాయం ఏంటంటే యాంటియోకస్ IV ఎపిఫానెస్ వీరి యొక్క ఆర్గ్యుమెంట్ ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా ఈ చిన్న కొమ్ము యాంటియోకస్ IV ఎపిఫానెస్ అని వీరు ఆర్గ్యూ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా ఆర్గ్యూ చేస్తున్నారో చూద్దాం. ఈ రోమా సామ్రాజ్యానికి గ్రీక్ సామ్రాజ్యానికి కొన్ని తేడాలు ఉన్నాయి. నేను కొంచెం డీటెయిల్గా ఈ రోమా సామ్రాజ్యం గురించి గ్రీక్ సామ్రాజ్యానికి ఉన్నటువంటి భేదాలని కూలంకషంగా క్లుప్తంగా చెప్పాలని ఆశపడతా ఉన్నాను. రోమా సామ్రాజ్యానికి ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఇది నెబుకద్నెజరు కలగలిగినప్పుడు కూడా ఇనుముతో పోల్చారు ఈ రోమన్ సామ్రాజ్యాన్ని. రోమన్ సామ్రాజ్యం క్రషింగ్ అంటే ఒక సామ్రాజ్యం ఇతరులని నలిపివేసేటటువంటి లక్షణం కలిగినటువంటిది రోమన్ సామ్రాజ్యం. చాలా బలమైనది, తనకున్నటువంటి సైన్య అధికారంతో బలంతో ఇతర రాజ్యాల్ని అనగదొక్కే లక్షణం కలిగినటువంటిది రోమన్ సామ్రాజ్యం. ఇంకోటి ఏంటంటే రోమీయులు తమ చట్టాన్ని అమలుపరచడంలో చాలా దిట్టైనటువంటి వారు, చాలా కఠినంగా తన యొక్క చట్టాన్ని అమలుపరిచేటటువంటి వారు. ఎటువంటి చట్టాలు ఉంటాయంటే ఏ దేశాన్ని జయించినప్పటికీ అది ఒకే చట్టం, రోమన్ చట్టం అని, సార్వత్రిక చట్టాలు అని ఒక వేదాంతి అన్నాడు. ఈ సార్వత్రిక చట్టం ఎక్కడ ఏమైనప్పటికీ రోమన్ సామ్రాజ్యం సార్వత్రిక చట్టాలని అమలుపరచడంలో చాలా దిట్టైనటువంటిది. ఇంకోటి ఏంటంటే ఈ రోమన్ సామ్రాజ్యాన్ని చాలామంది ఇంజనీర్స్, స్టేట్స్మెన్లో ఈ రోమన్ సామ్రాజ్యంలో నుంచి ప్రపంచానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా రెండవదిగా గ్రీకు సామ్రాజ్యం యొక్క లక్షణాలను గమనించినట్లయితే ఇది గ్రీక్ సామ్రాజ్యం మేధో సంపత్తి కలిగినటువంటి సామ్రాజ్యం. మనకు తెలిసినట్లుగా ప్రపంచానికి చాలా ఉన్నతమైనటువంటి
వ్యక్తులను అందించినటువంటి రాజ్యం ఏంటంటే గ్రీక్ సామ్రాజ్యం. ఉదాహరణ ఏంటంటే జామెట్రీని కనుక్కున్నటువంటి జామెట్రీలో అతి ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతం పైథాగరస్ సిద్ధాంతం. ఈ పైథాగరస్ గ్రీక్ సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించినటువంటి హిరోదతస్ అనేవాడు కూడా ఈ గ్రీకులు వాడే. అలాగే మెడిసిన్లో ప్రసిద్ధిగాంచినటువంటి హిప్పోక్రటస్ కూడా ఈ గ్రీక్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వాడు. చాలా మేధో సంపత్తి కలిగినటువంటి ప్రజలు ఈ గ్రీకులు. అరిస్టాటిల్, ప్లాటో, హిప్పర్కస్, ఆర్కిమిడిస్ ఇటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని శాస్త్రాలకి ప్రారంభించినటువంటి మేధావులంతా కూడా ఈ గ్రీక్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వారే. అంటే మేధో సంపత్తి కలిగినటువంటి వారు. వీరు మేధో సంపత్తి కలిగినటువంటి వారు మాత్రమే కాదు, కానీ వీరు చాలా కపటత్వం కలిగినటువంటి వారు. అలాగే మతమూఢత్వం ఎక్కువ, నైతిక భ్రష్టత్వం ఉన్నది, చాలా దుర్మార్గమైనటువంటి ప్రజలు. వారి యొక్క కోరికలను నెరవేర్చుకున్న కోసం వారు దేవతలు, విగ్రహారాధికులు, మౌంట్ ఒలింపియస్ అనే దేవుణ్ణి పూజించేటటువంటి వారు. నైతికత లేనటువంటి ప్రజలు, మోరల్ వాల్యూస్ లేవు, కపటత్వం. వారికి ఉన్నటువంటిది ఒకటే ఇదేంటంటే ప్రపంచాన్ని జయించాలి, ఎక్కువ రాజ్యాలను జయించాలనే కోరిక కలిగినటువంటి వారు. ఇటువంటి రాజ్యాల్లో నుంచి మనం చెప్పాం. అలెగ్జాండర్ గురించి మనం చాలా విపులంగా చర్చించడం జరిగింది. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఈ గ్రీకులు కుమ్ములాటలో ప్రారంభించారు. నేను గొప్ప, నేనే అలెగ్జాండర్ యొక్క వారసుని అని యుద్ధాలు చేసుకునేటప్పుడు ఈ ప్రముఖమైనటువంటి 4 రాజ్యాలు విడిపోయాయి, మనకు తెలిసినటువంటిది. ఆ రాజ్యాల్లో అస్సూరు, సిరియా, ఇంగ్లీష్లో సిరియా అంటారు, ఇంగ్లీష్లో తెలుగులో వేసినట్లయితే అస్సూరియులు. ఈ సిరియా రాజ్యాన్ని సెల్యూకస్ పరిపాలించేవాడు. ఈ 4 కొమ్ముల్లో నుంచి ఒక కొమ్ము నుంచి చిన్న కొమ్ము వచ్చింది అని మనం బైబిల్లో రాయిగా మనం చూచాం. ఆ చిన్న కొమ్ము 4 కొమ్ముల్లో ఒక కొమ్ము ఏంటంటే సిరియా అనే కొమ్ము నుంచి ఈ చిన్న కొమ్ము వచ్చిందని ఈ వాదనను వినిపించేటటువంటి వారి యొక్క ఉద్దేశం. ఆ చిన్న కొమ్ము ఏంటంటే 4 కొమ్ముల్లో పెద్ద కొమ్ము ఏంటంటే సిరియా. ఈ సిరియా నుంచి చిన్న కొమ్ము వచ్చింది. ఈ చిన్న కొమ్ము పేరేంటంటే యాంతియోకస్ IV ఎపిఫానెస్. ఈ మాటకి, ఈ పేరుకి అర్థం ఏంటంటే గాడ్ మేనిఫెస్ట్ అని అర్థం, దేవుని ప్రత్యక్షత అనే అర్థం కలిగినటువంటి పేరు కలిగినటువంటి వాడు ఈ రాజు. ఈ రాజుని ఎందుకు చిన్న కొమ్ముతో పోల్చారు అన్నది ఇప్పుడు మనకి అధ్యయనంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగం. వీడు పలానా వాడు అని చెప్పాలని అంటే కొన్ని కారణాలు మనం చూపించాలి. ఈ యొక్క వాదనని వినిపించినటువంటి వారు యాంతియోకస్ IV అనేవాడు ఎలాగా ఈ చిన్న కొమ్ము అని వీళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు అన్నది కొన్ని భాగాలు మనం చూద్దాం. ఈ యాంతియోకస్ IV అనేవాడు ఎవరి కుమారుడు అంటే యాంతియోకస్ III ద గ్రేట్ అనే వాని యొక్క కుమారుడు. వీరికి 2 కుమారులు. మొదటివాడి పేరు సెల్యూకస్ ఫిలాప్టా అనేవాడు మొదటివాడు. వీడు రెండోవాడు. వీడి పేరు యాంతియోకస్ IV ఎపిఫానెస్. తన తండ్రి అయినటువంటి యాంతియోకస్ III రోమియోలతోటి యుద్ధం చేశాడు. యుద్ధాలకు పేర్లు పెడతారు కదా, ఆ యుద్ధం పేరు ఏంటంటే మెగ్నీషియా అని యుద్ధం చేశాడు. మెగ్నీషియా అని యుద్ధం చేసినప్పుడు రోమియోల చేతిలో ఈ యొక్క తండ్రి యాంతియోకస్ III అనేవాడు పరాజయం పొందితే తన కుమారుడైనటువంటి యాంతియోకస్ IVని, యాంతియోకస్ ఎపిఫానెస్ అనేవాడిని బందీగా రోమియోలు తీసుకుని వెళ్ళిపోయారు. వీడు అస్సూరులో ఉండాల్సినటువంటి వాడు రోములో ఉన్నాడు. రోములో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంటే 14 సంవత్సరాల పాటు రోములో బందీగా ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత ఈ యాంతియోకస్ III అనేవాడు హత్య చేయబడ్డాడు. హత్య చేయబడిన తర్వాత తన పెద్ద కుమారుడైనటువంటి సెల్యూకస్ ఫిలాపటర్ అనేవాడు
అశ్షూరుకి రాజుగా నియమించబడ్డాడు. రాజుగా నియమించబడిన తర్వాత ఇతను, ఈ పెద్ద కుమారుడు, తన తమ్ముడి ఏళ్ళ అతి ప్రేమ కలిగినటువంటి వాడై రోమా సామ్రాజ్యంతో కొన్ని చర్చలు జరిపి తన పెద్ద కుమారుణ్ణి తన తమ్ముడుకు బదులుగా బందీగా రోమా సామ్రాజ్యానికి పంపించి తన తమ్ముడైనటువంటి యాంతియోకస్ ఫోర్ని తిరిగి అశ్షూరుకి తీసుకురావడానికి ఒప్పందపడ్డాడు. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ సెల్యూకస్ పిలాప్టర్ అనేవాడు యాంతియోకస్ ఫోర్ యొక్క అన్న. వీడు ఏం చేశాడనంటే రోమాతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. రోమ్తోటి ఏం ఒప్పందం చేసుకున్నాడు రోమియోలతో అనంటే, తన తమ్ముడిని తన పెద్ద కుమారునితో ఎక్స్చేంజ్ చేయమని. అంటే అక్కడ బందీగా ఉన్నటువంటి వాడు యాంతియోకస్ ఫోర్ 14 సంవత్సరాలు బందీగా ఉన్నాడు. నువ్వు యాంతియోకస్ ఫోర్ని నా దగ్గరికి పంపించినట్లయితే నా పెద్ద కుమారుని నీకు బందీగా పంపుతానని రోమ సామ్రాజ్యంతో ఒప్పందం పెట్టుకున్నాడు. ఒప్పందం ప్రకారం ఈ యాంతియోకస్ ఫోర్ని రోమ్ నుంచి విడిపింపజేసి అశ్షూరు రాజ్యానికి ప్రయాణమై వచ్చాడు. ఈ ప్రయాణం వచ్చే కాలంలో ఈ సెల్యూకస్ పిలాప్టర్ అనేవాడిని తన దగ్గర ఉన్నటువంటి ట్రెజరర్ అంటే ఫైనాన్స్ మినిస్టర్ డెమాస్క్యూ అనేవాడు, ఈ డెమాస్క్యూ హిలియోడర్స్ అనే ట్రెజరర్ ఉండేవాడట అశ్షూరు మీద. ట్రెజరర్ అంటే ఫైనాన్స్ మినిస్టర్. ఈ యాంతియోకస్ ఫోర్ రోమ్లో విడుదల పొంది అశ్షూరు వస్తూ ఉన్నాడు. ఈ కాలంలో, ఈ ప్రయాణం చేసే కాలంలో ఈ పిలాప్టర్ దగ్గర ఉన్నటువంటి ట్రెజరర్ ఏం చేశాడంటే సెల్యూకస్ పిలాప్టర్ని హత్య చేసి రాజ్యాన్ని ఆ రాజు దగ్గర నుంచి చేజిక్కించుకుని తన రాజుగా డిక్లేర్ చేసుకున్నాడు. ఈ యాంతియోకస్ ఫోర్ అనేవాడు ఈ మార్గంలో ఉన్నాడు, అశ్షూరు రావడానికి వచ్చేటటువంటి మార్గంలో ఉన్నాడు. అశ్షూరు వచ్చేటటువంటి మార్గంలో ఉన్నప్పుడు తెలిసింది తన యొక్క అన్నని చంపివేశారు, ఈ యొక్క రాజ్యాన్ని తన అన్న దగ్గర నుంచి తన ట్రెజరర్ అయినటువంటి వాడు తీసుకున్నాడు అని తెలుసుకున్న తర్వాత ఈ దారిలో నుంచి ఏం చేసాడు, అశ్షూరు రాకుండా పెర్గమంలో ఉన్నటువంటి రాజుని కలుసుకుని ఆ రాజు యొక్క సహాయం తీసుకుని హెలియోడరస్ని సింహాసనం నుంచి గెంటివేసి తనకి రాజుగా ప్రకటించుకున్నాడు. ఈ విధంగా అశ్షూరుకి యాంతియోకస్ ఫోర్ ఎపిఫానియస్ అనేవాడు రాజుగా నియమించబడ్డాడు. నేను చరిత్ర చెప్పాను, ఇదంతా కూడా చరిత్ర. యాంతియోకస్ ఫోర్ని చిన్న కొమ్ము అని ఎందుకు కొంతమంది బలపరుస్తూ ఉన్నారు, ఈ ఆర్గ్యుమెంట్ బలపరుస్తూ ఉన్నారు. ఎవరో కాదు, యాంతియోకస్ ఫోరే చిన్న కొమ్ము అని చెప్తూ ఉన్నారు. కాదు అని కొంతమంది చెప్తూ ఉన్నారు. నేను తర్వాత ఎపిసోడ్లో ఎందుకు కాదు అన్నారో చెప్తాను, ఇప్పుడు ఎందుకు అవును అన్నారో అని చెప్తున్నాను. మరలా ఎపిసోడ్లో ఎందుకు యాంతియోకస్ ఫోర్ని చిన్న కొమ్ము కాదు అని చెప్తా ఉన్నారు. ఈ హెలియోడరస్ని చంపివేసి మరలా అశ్షూరు రాజ్యాన్ని తన యొక్క చెప్పు చేతల్లోకి తెచ్చుకున్నటువంటి వాడు యాంతియోకస్ ఫోర్. యాంతియోకస్ ఫోర్ రాజు అయిన తర్వాత ఏం జరిగిందనంటే ఇదే దర్శనంలో కనపడతా ఉన్నది. ఆ కొమ్ములను ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచాను. అది ఇప్పుడు వరకు మనం చూసాం. ఆ చిన్న కొమ్ము యాంతియోకస్ ఫోర్ ఎపిఫానియస్. తర్వాత ఏమైందనంట, అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యుతముగా బలిశాను. తన బలాన్ని 3 దిక్కులు, 4వ దిక్కు గురించి ఇక్కడ రాయబడలేదు కానీ 3 దిక్కులుగా ఇతని యొక్క బలము, తన యొక్క పౌరుషం, తన యొక్క సామర్థ్యం 3 దిక్కులకి ప్రసరించబడ్డది. ఏంట మొదటి దిక్కు అంటే దక్షిణంలో ఏముందంటే ఐగుప్తు ఉన్నది, ఈజిప్ట్ అంటే ఈజిప్ట్ని జయించాడు. రెండవదిగా తూర్పుగా ప్రయాణం చేసింది. తూర్పులో ఏముందంటే బబులోన్ని జయించాడు. మూడవదిగా ఆనంద దేశాన్ని జయించాడు. ఆనంద దేశం అని అంటే పాలస్తీనా. ఈ 3 దేశాల్ని జయించి తన యొక్క ప్రయాణాన్ని, తన యొక్క రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. చాలా బలం కలిగినటువంటి వాడు, చాలా క్రూరుడు, దుర్మార్గుడు. ఇది 8వ అధ్యాయం 9వ వచనం గురించి మాట్లాడాం. 10వ వచనం వచ్చేటప్పటికి చూడండి, ఆకాశ సైన్యమునంటున్నంతగా పెరిగి, అంటే ఆకాశ సైన్యమునంటున్నంతగా పెరిగి నక్షత్రములలో కొన్ని పడవేసి కాళ్ళ క్రింద అనగదొరుకుచుంటును అని అన్నాడు.
ఆకాశాన్ని ఎత్తేడిగారు అంటే చాలా బలంగా తన యొక్క రాజ్యాన్ని స్థాపించుకున్నాడు, పరిపాలన చేస్తూ ఉన్నాడు, అనగదొక్కుతూ ఉన్నాడు ప్రజలందరినీ తన యొక్క బలంతో. అయితే ఏంటి నక్షత్రాలు? ఆకాశం అంత ఎదుగుడు బాగానే ఉంది, అక్కడ ఉన్న నక్షత్రాలు తెంచి కొన్నింటి పడవేసి అక్కడి నుంచి పడవేసాడు, పడవేసి కాళ్ళ కింద బాగా దొరికాడు. ఎవరి నక్షత్రాలు అన్నట్లయితే స్టార్స్ కదా. ఈ స్టార్స్ని దేంతో పోల్చారంటే గాడ్స్ చూసన్ పీపుల్, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రముఖులైనటువంటి యూదులు, ప్రముఖులైనటువంటి యూదా ప్రజల్ని పడదొక్కి చంపివేశాడు. ఎందుకు ఇలా చేశాడు అని అంటే, అతడు ఒలింపియన్ జ్యూయస్ అనే ఒక దేవతని తన అధికారం కింద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూజించాలి, ప్రార్థించాలని కోరాడు, బలవంతం చేశాడు. ఎవరినైనా సరే తన యొక్క దేవతని, ఒలింపియస్ జియోస్ అనే దేవతని ఖచ్చితంగా తన రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రార్థించాలి అని చెప్పాడు. మనకి ఇది వారి యొక్క రాజుల యొక్క ఉన్నతిని బట్టి. నేను నెబుకద్నెజరు గురించి, లేకపోతే లూసిఫరు, నెబుకద్నెజరు, ఇటువంటి బలం కలిగినటువంటి వారందరూ కూడా ఎప్పుడైతే తన యొక్క శక్తిని నమ్ముకున్నారో, తన యొక్క ఉన్నతిని తన యొక్క స్థాయిని ఎంత పెంచుకుంటారనంటే, తనే దేవుడు అని చెప్పే స్థాయికి ఎదుగుతాం. నెబుకద్నెజరు కూడా తనే దేవుడు అనే స్థాయికి ఎదిగిన స్థాయిలో దేవుడు సూపర్ నేచురల్ ఇంటర్ఫిరెన్స్ జరుగుతూ ఉన్నారు. లూసిఫరు నేను దేవుడితో సమానం అని తను హెచ్చించుకున్నాడు. తను హెచ్చించుకున్న ఎప్పుడు జరిగిందో పతనం కూడా అదే స్థాయిలో జరిగింది. ఇక్కడ ఈ నక్షత్రాలు ఎవరైతే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజల్ని, దేవుడు ఏర్పరచుకున్నటువంటి భక్తుల్ని ఏం చేశాడంట? పడగొట్టి చంపేశాడు. ఎందుకు చంపాడు? ఒలింపియస్ జియోస్ అనే దేవతను పూజించమని బలవంతం చేశాడు. బలవంతం చేసి ఒకవేళ ఒప్పుకుని ప్రార్థిస్తే ప్రాబ్లం లేదు, ఒప్పుకోకపోతే చంపివేయడం జరిగింది. చాలా మూర్ఖంగా ప్రవర్తించేవాడట. ఎందుకు దానికి కారణం ఏంటి, ఎలా తెలిసింది అని అంటే, తనకు సహచరులందరూ కూడా ఇంకో మంచి నిక్నేమ్ పెట్టారు. ఏం పేరు పెట్టారంటే యాంతియోకస్ ఎపిమానెస్ అని పెట్టారట. ఆయన పేరు ఒరిజినల్గా ఏం పేరంటే యాంతియోకస్ ఎపిఫానెస్, గాడ్ మేనిఫెస్ట్ అని పేరు కలిగినటువంటి వాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్న ప్రజలు ఒక నిక్నేమ్ పెట్టారు. ఏం పేరు పెట్టారంటే యాంతియోకస్ ఎపిమానిస్ అని పెట్టారు. దీని అర్థం ఏంటంటే యాంతియోకస్ మ్యాడ్ అని అర్థం, పిచ్చివాడు అని ఆయనకి పేరు పెట్టారు. అదే ఒక చరిత్రకారులు ఈ ప్రక్రియను ఏమని చేశారు? మోనోమానియక్ అని అన్నారు. మోనోమానియక్ అతను పిచ్చివాడు. వాడు చేసినటువంటి పనిని అందరూ ఆమోదించాలి అని కోరుకునేటటువంటి వాడు. తను చేసిన పనిని, తను సృష్టించినటువంటి దేవుణ్ణి ఖచ్చితంగా అందరూ దాన్ని ఆచరించాలి. తన నమ్మకాలతో, ఏ నమ్మకం కలిగినటువంటి వాడైనా సరే తన నమ్మకాన్ని విడిచిపెట్టి రాజు యొక్క నమ్మకంతో ఏకీభవించి తన యొక్క దేవుడైనటువంటి ఒలింపియస్ జియోస్ని ప్రార్థించాలి అని బలవంతం చేశాడు. అందుకని అతను పిచ్చోడు అని పేరు పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదనమాట. అందుకని ఇక్కడ మాటలు రాయబడ్డాయి. ఏమి రాయబడ్డాయి అని అంటే, ఆకాశ సైన్యమునంతగా పెరిగి నక్షత్రంలో కొన్నింటిని పడవేసి కాళ్ళ క్రింద అనగదొక్కుచుండెను. యూదుల్లో ఉన్నటువంటి ప్రముఖులు, యూదా దేశంలో ఉన్నటువంటి యూదా మతాన్ని ఆచరించేటటువంటి వారు, యూదా ప్రసిద్ధులైనటువంటి వారిని చంపివేశాడు. నక్షత్రాలతో పోలుస్తారు. అంతే కదా, నక్షత్రం అంత హైట్ కలిగినాడు అంటే అర్థం ఏంటంటే చాలా ఉన్నతంగా కలిగినటువంటి వాడు. ఈ ఉన్నతగా ఉన్నటువంటి వాడిని కింద పడేసి చంపినటువంటి వాడు ఇతను. ఇంకొక పని ఏం చేశాడు? ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధిగా తను హెచ్చించుకున్నాడు. ఇక్కడ కొంచెం ఇది నేను తర్వాత ఎపిసోడ్లో ఆ సైన్యం యొక్క అధిపతి ఈ యాంతియోకస్ IV కాదు అని చెప్పడానికి ఈ యొక్క భాగం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తర్వాత ఎపిసోడ్లో దీని గురించి మాట్లాడదాం. ఇక్కడ ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్లయితే అనుదిన బలి అర్పణను నివారణ చేశాడు. వీడు చేసినటువంటి పని ఏంటంటే, యాంతియోకస్ IV చేసినటువంటి పని ఏంటంటే అనుదిన బలి అర్పణంని నిలిపివేశాడు అని బైబిల్లో రాయబడింది. ఏం చేసాడంట? క్రీస్తుపురం 169వ సంవత్సరాల్లో
యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో కొల్లగొట్టాలి, లేకపోతే దేవాలయంలో ఉన్నటువంటి ఆస్తిని, దేవాలయంలో ఉన్నటువంటి బంగారాన్ని, దేవాలయంలో ఉన్నటువంటి నగదుని తీసుకుపోవాలని ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి అపోలోనియస్ అనే వ్యక్తిని యెరూషలేములో నియమించాడు. ఈ అపోలోనియస్ చాలా దుర్మార్గంగా మాట్లాడి దేవదూషణ చేసినటువంటి వాడు. యెరూషలేము పట్టణంలో ఎప్పటివరకు యెరూషలేము పట్టణాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు లేడు, యెరూషలేము పట్టణంలో ఉన్న దేవాలయంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు లేడు. కానీ అపోలోనియస్ ఈ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి ప్రజల్ని తన ఇష్టానుసారంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. వీరందరూ కాన్సన్ట్రేషన్ వీడు ఏం మాట్లాడుతున్నాడో అన్నారు. ఆదమరుపుకున్న సమయంలోనూ ఈ దేవాలయాన్ని అపోలోనియస్ పట్టుకున్నాడు. ఈ యాంతియోకస్ ఫోర్ ఎపిఫానియస్ అనేవాడు ఈ యోధా ప్రాంతానికి పైన ఉన్నటువంటి భాగాన్ని జయించడానికి వెళ్ళాడు. యుద్ధం చేసి అక్కడ ఉన్నటువంటి ధనాన్ని కొలగొట్టుకోవడానికి వెళ్ళాడు. ఈ అపోలోనియస్ యెరూషలేం పట్టణంలో ఉన్నాడు. యెరూషలేం పట్టణంలో దేవాలయంలో తన యొక్క దేవాలయానికి సంబంధించిన ఆస్తిని కొలగొట్టడానికి తన ప్రయత్నం తాను చేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా విన్నట్లయితే ఆదమరుపు సమయంలోనంటే ఈ దేవాలయంలోకి ఎంటర్ అయిపోయాడు. అకస్మాత్తుగా ఎవరికి తెలియకుండా ఒకేసారి స్వాధీనపరుచుకున్నాడు. స్వాధీనపరుచుకుని ఏం చేశాడు తెలుసా? దేవాలయంలోకి ఎంటర్ అయినటువంటి వాడు యెరూషలేంలో బయట ఏం చేశాడు? సీనాయి కొండకి యెరూషలేంకి మధ్యలో ఒక పెద్ద గోడ కట్టించాడు. ఇవన్నీ చరిత్ర. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇవనంటే, ఈ చిన్న కొమ్ము చేసినటువంటి పనులు మనం తెలుసుకోవాలి. ఈ యాంతియోకస్ ఫోర్ చేసినటువంటి పనులు మనం క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లయితే ఒకవేళ తర్వాత ఇంకొక ఆర్గ్యుమెంట్ రాబోతుంది కదా, దాన్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాం. ఈయన ఎప్పుడైతే ఈ సీనాయి కొండకిని యెరూషలేం గోడకి మధ్యలో, యెరూషలేం దేవాలయానికి మధ్యలో గోడ కట్టించేసి యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని పట్టుకున్నాడు. దేవాలయాన్ని పట్టుకున్నవే కాదు, క్రీస్తు పూర్వం 168, 169 సంవత్సరాల్లో యెరూషలేం అంతా కొద్ది అశ్షూరు రాజుల యొక్క ఆధీనంలోకి తెచ్చుకున్నారు. 168 డిసెంబర్ లేదా జనవరి 167 ఈ కాలంలో యెరూషలేముని మొత్తం అశ్షూరుల యొక్క అధీనంలోకి తెచ్చుకున్నారు. అశ్షూరులు తెచ్చుకున్న తర్వాత ఈ దేవాలయంలోకి ఎంటర్ అయినటువంటి వాడు ఏం చేశాడంటే, అతి పరిశుద్ధ స్థలంలో అన్య దేవతలకి బలి అర్పించడానికి ఒక బలిపీఠాన్ని కట్టాడు. జాగ్రత్తగా గమనించాలి. అప్పటి వరకు ఏ రాజులు వచ్చినా సరే దేవాలయం గోడలు పగలగొట్టుండొచ్చు, లేకపోతే దేవాలయంలో ఉన్నటువంటి ప్రజలను పగలగొట్టుండొచ్చు, లేకపోతే దేవాలయంలో ఉన్నటువంటి పరికరాలను తీసుకుపోయి ఉండొచ్చు. కానీ వీడు చేసినటువంటి యాంతియోకస్ ఫోర్ చేసినటువంటి అతి దుర్మార్గమైనటువంటి అశ్షూరు చేసినటువంటి పని ఏంటంటే, దేవునికి అర్పణలు అర్పించేటటువంటి ప్రదేశంలో, దేవునికి అనుదినము బలి అర్పించేటటువంటి ప్రాంతంలో అన్య దేవతలకు బలి అర్పించడానికి ఒక బలిపీఠాన్ని కట్టారట. ఇది చాలా దుర్మార్గమైనటువంటి యూదులకి కోపాన్ని, యూదులకి ద్వేషాన్ని, అశ్షూరు రాజుల మీద ద్వేషాన్ని పెంపొందించినటువంటి అతి ప్రముఖమైనటువంటి చర్య చేసి డిసెంబర్ 25, 167 క్రీస్తు పూర్వం 167 డిసెంబర్ 25వ తారీఖున మొట్టమొదటిసారిగా ఈ యొక్క బలిపీఠం మీద, అన్య దేవతలకి బలి అర్పించడానికి కట్టినటువంటి బలిపీఠం మీద మొట్టమొదటిసారిగా బలిని అర్పించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది దరిదాపు ఈ బలిపీఠను 3 సంవత్సరాల వరకు ఎవరు ముట్టుకోలేకపోయారు. 3 సంవత్సరాల వరకు ఎవరు దాన్ని కదిలించలేదు. 3 సంవత్సరాల వరకు దాన్ని, ఆ దేవాలయంలో అపవిత్రత, అతిక్రమం, దేవునికి అర్పించాల్సినటువంటి బలులు అర్పించడం మానివేశారు. ఇదే ఇక్కడ రాయబడదు. అతిక్రమం జరిగినందున అనుదిన బలి నివారణ చేయుటకై అతనికి ఇవ్వబడది, నివారణ చేసి అతని ఆలయమును పడవేసును అన్నాడు. మళ్ళీ చదువుతాను. తను హెచ్చించుకుని అనుదిన బలి అర్పణమును నివారణ చేసి అతని ఆలయమును పడవేసును అన్నాడు. భయంకరమైనటువంటి పని, పాపము, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి బలిని అర్పించేటటువంటిది, ప్రీతికరమైనటువంటి బలిని అర్పించేటటువంటి ప్రాంతంలో అన్యులైనటువంటి
దేవతలకు బలర్పించడానికి బలిపీఠం కట్టాడు. 3 సంవత్సరాలు ఆ బలిపీఠం అక్కడే ఉందట. ఈ యొక్క అణచివేత, యూదుల్ని అణచివేయటం, యూదుల్ని శిక్షించడం, యూదుల్ని తన యొక్క మతాచారాలని ఆచరించకుండా చేయడం, తన యొక్క ఆలయంలో ప్రార్థనలు చేయకుండా దేవుని యొక్క ఆలయంలోకి వెళ్ళడానికి భయపడే పరిస్థితిని కల్పించినటువంటి వాడు యాంతియోకస్ పౌలు. చాలా యూదులు నలిగిపోయారు. అక్కడి నుంచే మనకు తెలుసు, చరిత్ర చెప్తుంది. జుడాస్ మక్కాబీస్ అనేవాడు ఎప్పుడైతే యోధా ప్రాంతాలను ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళని జయించడానికి ఒక సైన్యాన్ని తయారు చేసుకుని జయించడం మొదలుపెట్టాడు, యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. యుద్ధం చేసి మక్కాబీస్ చరిత్రలో మనకు కనపడుతుంది. నేను అంత చరిత్ర అంతా చెప్పలేను, కానీ ఈ మక్కాబీస్ ఈ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని మరలా తిరిగి పునరుద్ధరించుకున్నారు. ఆ యొక్క 3 సంవత్సరాల తర్వాత దేవాలయాన్ని అపవిత్రాన్ని అంతా పరిశుద్ధపరిచి మరలా దేవుని యొక్క ఆరాధన, దేవునికి అర్పించాల్సినటువంటి బలి అర్పణలు అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క యాంతియోకస్ ఎపిఫానియస్ క్రీస్తు పూర్వం 123వ సంవత్సరంలో మరణించాడు. ఇది ఇక్కడ చూసినట్లయితే ఈ గ్రీకు సామ్రాజ్యం నుంచి, ఈ గ్రీకుల నుంచి పుట్టుకొచ్చినటువంటి యాంతియోకస్ అనేవాడు ఈ లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, చిన్న కొమ్ము. అందుకని కొంతమంది ఈ చిన్న కొమ్ము యాంతియోకస్ ఎపిఫానియస్ అయి ఉంటాడు అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. నిజమే, ఇది మనం చూస్తూ ఉంటే ఈ లక్షణాలన్నింటిలో మనకు కనపడతా ఉన్నాయి. కానీ మనం ముందు అధ్యాయంలో 7వ అధ్యాయం కానీ గమనించినట్లయితే రోమా సామ్రాజ్యానికి కంటిన్యూషన్గా మనం యాంటీ క్రైస్ట్ వచ్చినట్లుగా, క్రీస్తు విరోధి వచ్చినట్లుగా కనపడతా ఉన్నది. సరే, ఆ చిన్న కొమ్ము వేరే, ఈ చిన్న కొమ్ము వేరేనా లేకపోతే ఒకటా అన్నది మరలా వచ్చే ఎపిసోడ్లో మనం పరిశీలన చేద్దాం. అప్పటి వరకు దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండదుగాక. ఆమెన్.